బేసిక్ గా చదువు లేని దద్దమ్మలు, అవినీతి తిమింగళాలు రాజకీయాల్లో ప్రభుత్వాల్లో ఉండటం వల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. మోర్ ఓవర్ ఈ ఇన్సిడెంట్ ని నేను బస్ యాక్సిడెంట్ అనకుండా హ్యూమన్ మేడ్ డిజాస్టర్ అంటాను. ఒక బైక్ మీద ఎక్కడం, ఫైర్ స్పార్క్ అవడం, మొబైల్ ఫోన్స్, ఫ్యూయల్ ట్యాంక్ ఇవన్నీ పేలిపోవడం వల్ల ఈ చనిపోయిన వాళ్ళందరూ జనరల్ కంపార్ట్మెంట్ లోనో లేదా ఫ్రీ బస్ లోనో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కాదు. 1500 నుంచి 2000 వరకు స్పెండ్ చేసి ఒక లగ్జరియస్ అండ్ సేఫ్టీ రైడ్ ని ఎంజాయ్ చేద్దాం, ఇంటర్వ్యూస్ కు వెళ్దాం, పండుగలకు వెళ్దాం, ఆఫీస్ కు వెళ్దాం, ఫంక్షన్ కి వెళ్దాం, తెల్లారితే మన గమ్యస్థానాలకి చేరుతామన్న కాన్ఫిడెన్స్ తో టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు. పాయింట్ నెంబర్ 1, ఈ 3 స్టేట్స్ లో ఉన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ రిజైన్ చేయాలి. ఇదే బస్ లో ఒక పవర్ఫుల్ పాలిటీషియన్ ఉంటే ఇమీడియట్ గా ఈ చేంజెస్ ప్రతి రాష్ట్రంలో విత్ ఇన్ సెకండ్స్ ఎలా అమలు పరుస్తారు. ఒక బస్సు మీదే ఇన్ని చలాన్స్ ఉన్నాయంటే ఈ కంపెనీకి ఎన్ని బస్సులు ఉన్నాయి, ఇట్లాంటి కంపెనీస్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి? ఒకటైతే చాలా క్లారిటీగా చెప్తాను, ఇది ఒక యాక్సిడెంట్ కాదు, ఇది ఒక మ్యాన్ మేడ్ డిజాస్టర్. ప్లాన్డ్ మర్డర్ కన్నా ఇన్సిడెంట్ ఏం తక్కువ కాదు.